సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. తెలుగు సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనకు ప్రతి సంవత్సరము కూడా తెలుగు సంవత్సరం ప్రారంభమైనప్పుడు ఆ సంవత్సరానికి ఒక నామం పేరు ఉండేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ రకంగా మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. 60 తెలుగు సంవత్సరాలకి 60 తెలుగు సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రభవ నుంచి అక్షయ వరకు ఉన్నటువంటి ఈ 60 తెలుగు సంవత్సరాలలో ఈ సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు ప్రారంభమవుతున్నటువంటి ఈ తెలుగు సంవత్సరానికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అనేటువంటి పేరును చెప్పడం జరిగింది. ఈ పరాభవ నామ సంవత్సరం 60 సంవత్సరాల పేర్లలో ఇది 40వ సంఖ్య, అనగా 40వ సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఇప్పుడు జరిగిపోయినటువంటి సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 39వది. అలాగే 2027 ఏప్రిల్ 6వ తారీఖున ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ముగిసిపోగానే తర్వాత ప్రారంభమయ్యేటువంటి మరొక తెలుగు సంవత్సరం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం. ఇది వరుస సంఖ్యలో 41వ సంవత్సరం. ఈ 40వ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇప్పుడు మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజున ప్రారంభమవుతుంది. మరి శ్రీ పరాభవ అన్న పదానికి అర్థం ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సహజంగానే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక వివాదం జరిగినప్పుడు, లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు వారిలో ఒకరు విజయాన్ని సాధిస్తారు, మరొకరు ఓటమి పాలవుతారు. ఆ రకంగా శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి ఈ సంవత్సరంలో చాలా వరకు ఓటమి పాలవుతారు, పెద్ద అపజయాన్ని అవమానాన్ని ఎదుర్కొంటారు అన్న అర్థం. మరి ఎవరికి ఈ అవమానము, ఈ పరాజయము, ఈ పరాభవము అని ఆలోచిస్తే అది రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, సమాజంలో పేరు పొందినటువంటి ప్రముఖ వ్యక్తులు కావచ్చు. అలాగే సాధారణమైనటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువ పరాభవం పొందడానికి, ఎక్కువగా అపజయం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నది సహజమైన అర్థం. అనగా ఈ సంవత్సరం, ఈ తెలుగు సంవత్సరంలో ఎక్కువగా అపజయాలు, ఓటములు, అవమానాలు ఉంటాయి అన్నది సాధారణమైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి. ఇక దీన్ని మనం ఆధ్యాత్మిక భావనతో బాగా మనం పరిశీలిస్తే గన ఈ పరాభవ నామ సంవత్సరం అన్న పదానికి అర్థం ఏమిటి, మన పెద్దవాళ్ళు ఈ పదాన్ని ఎందుకు నిర్దేశించడం జరిగింది ఈ సంవత్సరానికి అని కనుక ఆలోచిస్తే, మనలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో, అరిషద్ వర్గాలు అని ఏదైతే మన పెద్దలు చెప్పారో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 శత్రువులను ఓడించండి. ఆ శత్రువులు ఓడిపోవాలి. మనిషి అనేవాడు నీతిగా, నిజాయితీగా, నిగర్విగా, మానవత్వం ఉన్న మనిషిగా వాడు విజయం సాధించాలి. ఈ శత్రువులు ఏదైతే ఉన్నాయో అరిషద్ వర్గాలు, వాటికి అపజయం రావాలి అన్నది దీని యొక్క అంతరార్థం. ఈ రకంగా ఆలోచించినప్పుడు మనమంతా కూడా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, లేకపోతే ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం త్యజించి మంచి మనిషిగా ఈ తెలుగు సంవత్సరంలో మనమంతా కూడా జీవితాన్ని ప్రారంభించాలి అన్నటువంటిది ప్రధానమైనటువంటి అర్థం, పరమార్థం. ఇక ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఇది 2026 మార్చి 19 గురువారంతో ప్రారంభమై 2027 ఏప్రిల్ నెల 6 వరకు ఈ సంవత్సరం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనకు ఈ సంవత్సరము ధనస్సు రాశికి, మీనరాశికి అధిపతి అయినటువంటి ప్రముఖ గ్రహము దేవగురువు బృహస్పతి గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ స్థానాన్ని పొందుతాడు. ఆ రోజు నుంచి మనకు యమునా నదికి పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక శని భగవానుడు కర్మకారకుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలకు ప్రధానమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహం శని భగవానుడు. ఈయన మకర, కుంభరాశులకు అధిపతి. ఈ శని భగవానుడు మీన రాశిలోనే ఈ తెలుగు సంవత్సరం అంతా కూడా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇక మనం ప్రముఖంగా మాట్లాడుకునేటువంటి ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా 2026 డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహువు సంచారాన్ని కొనసాగించి డిసెంబర్ 5 తర్వాత ఆయన తిరోగమనంలో మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు.
అలాగే సింహరాశిలో ఉన్నటువంటి ఈ కేతువు డిసెంబర్ నెల అనగా 2026 డిసెంబర్ 5 వరకు సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను కర్కాటక రాశిలోనికి తిరోగమనం ద్వారా ఆయన వెనకకు వెళ్తాడు. అనగా డిసెంబర్ 5 తర్వాత ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా మకర రాశిలోనేమో రాహు ఉంటాడు, కర్కాటక రాశిలోనేమో కేతు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు కుంభరాశిలో రాహు ఉంటాడు, సింహరాశిలో కేతు ఉంటాడు. ఈ రకంగా గ్రహాల యొక్క స్థితిగతులు మనకి తెలుగు సంవత్సరంలో ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం 12 రాశులు అనగా ద్వాదశ రాశుల యొక్క వార్షిక ఫలితాలని ఇప్పుడు మనము చెప్పుకుంటాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉగాది పండుగ శుభాకాంక్షలతో మేషరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. సహజంగా మనం మేషరాశి గురించి మాట్లాడుకునేటప్పుడు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం అనగా 9 నక్షత్ర పాదాల వారిని మేషరాశి వారిగా మనం పరిగణించడం జరుగుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం అవమానం 4గా చెప్పడం జరిగింది. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు వరకు కూడా ఆయన మిథున రాశిలో 3వ భావంలో ప్రతికూలంగా సంచరిస్తారు. ఈ రకంగా సంచరించడం వల్ల వీరికి సహజంగానే భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు 3యంలో సంచరిస్తున్నాడు కనుక వీరికి జన సహకారం అన్నటువంటిది తక్కువగా ఉంటుంది. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులు కానీ సహకరించాల్సిన వ్యక్తుల యొక్క సహకారం కాస్త లోపిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఖర్చులు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఖర్చు అంటే ధనం మాత్రమే కాదు, వీరి శ్రమ కావచ్చు, వీరి ప్రతిభ కావచ్చు, వీరు పడేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరి నైపుణ్యం కావచ్చు, వీరు చేసేటువంటి పని విధానం కావచ్చు. ఇదంతా కూడా ఒక్కోసారి వారికి నేను వృధాగా పనిచేస్తున్నానేమో, నాకు తగినంత గుర్తింపు రాలేదేమో, నా నైపుణ్యానికి తగినటువంటి పేరు ప్రఖ్యాతలు రాలేదేమో అన్నటువంటి ఒక చిన్న న్యూనతాభావం బాధ వారిని బాధపెట్టేటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు గురువు 3వ భావంలో ఉండడం వల్ల అటువంటి ఇబ్బంది కలుగుతుంది. ఇక జూన్ 2 తర్వాత ఈ బృహస్పతి అయినటువంటి గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అక్కడ 4వ భావంలో ఉచ్చస్థానాన్ని పొందుతున్నారు కనుక జూన్ 2 నుంచి వీరికి పూర్వ వైభవం సంతరించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా గతంలో వీరికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు తిరిగి తెచ్చుకుంటారు. వీరి శక్తి సామర్థ్యాలకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో పనిచేసే వారికి గౌరవ మర్యాదలు, పెద్దల సహకారము, అలాగే మర్యాదలు, గుర్తింపు, సన్మానాలు లాంటివి జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబ పరంగా కూడా వీరు కొన్ని శుభవార్తలు, కుటుంబంలో వారి యొక్క సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడం కానీ, కుటుంబంలో శుభకార్యక్రమాల నిర్వహణ కానీ, లేకపోతే భూ వాహనాలు కొనుగోలు చేయడం కానీ ఇలాంటివి జరగడానికి, వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సంవత్సరం జూన్ 2 తర్వాత మేషరాశి వారికి గురువు 4వ భావంలో సంచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అయితే దశమ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో వ్యయభావంలోనే వీరికి సంచరిస్తున్నాడు. ఏలినాటి శని ప్రారంభమైంది వీరికి, అది ప్రారంభం అయి కూడా 1 సంవత్సర కాలమైంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకారం అనగా మీతో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు కానీ, కుటుంబంలో పనిచేసే పనివారి సహకార లోపం కనిపిస్తుంది. అయితే శని భగవానుడు వృత్తికారకుడు గనక మీకు కష్టాన్ని ఇస్తాడు, కష్టపడే తత్వాన్ని ఇస్తాడు. మీ కష్టపడే తత్వానికి తగిన ఫలితాన్ని మాత్రం ఆయన తప్పనిసరిగా ఇస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఈ శని వల్ల మీకు శారీరక శ్రమ, అలసట అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఇక రాహువు వీరికి లాభభావంలో కుంభరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా సంచరిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత ఆయన దశమ భావంలోనికి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ రాహువు లాభంలోనూ దశమంలోనూ 2 చోట్ల ఆయన 2 భావాల్లో సంచరించి ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. 100% శుభఫలితాలను ఇస్తాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ మీకు లాభం వస్తుంది. విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక రాహు మీకు పూర్తిగా సహకరిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక కేతువు వైరాగ్యకారకుడు, భక్తి తత్పరుడైనటువంటి ఈ నిరాడంబరుడైనటువంటి కేతుగ్రహం మీకు 5వ భావంలో డిసెంబర్ 5 వరకు సంచరిస్తుంది. ఆ తర్వాత 4వ భావంలో సంచరిస్తుంది. ఈ కేతువు 5వ 4వ భావాల్లో మీకు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఇష్టంగా ఏదైనా మీరు అనుకుంటే ఆ పనిలో నిరాశను కలిగించవచ్చు. ఒక రకంగా కుటుంబ సభ్యులు మీ ఇంటి నుంచి కాస్త దూరం కావడం, అనగా సంతానం కానీ ఇతరతర సభ్యులు కానీ కాస్త దూర ప్రాంతాల్లో వారు ఉద్యోగ రీత్యాను, చదువుల రీత్యా ఉండడం వల్ల కాస్త నిరాశను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మీకు మీ మేషరాశికి, వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి
కుజుడు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఆ కారణం చేత ఈ సంవత్సరం తప్పనిసరిగా మీకు వాహన లాభం కానీ భూలాభం కానీ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సూర్య భగవానుడు, పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీరు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ తప్పనిసరిగా పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కారణాల చేత మేషరాశి వారు ఈ సంవత్సరం తప్పనిసరిగా నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే శనివారం రోజు మీరు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు శనేశ్వరుని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.